గుంటూరు ఏటుకూరు రోడ్లోని గ్రీన్ సిటీ 5వ మైల్ ప్రాజెక్ట్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సువర్ణ కుటీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత మరి సత్యనారాయణతో పాటు సినీ నటుడు రఘుబాబు, గ్రీన్ సిటీ ఆర్గనైజర్ రాంబాబు పాల్గొని బ్రోచర్ను ఆవిష్కరించారు. 100% వాస్తుకు అనుగుణంగా రూపొందించిన ఈ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో 40 అడుగుల బీటీ రోడ్లు, విద్యుత్ సదుపాయం, డ్రైనేజ్ వ్యవస్థ, భూగర్భ జలాల సౌకర్యం, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ వంటి ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చిల్డ్రన్ పార్క్, సీనియర్ సిటిజన్ పార్క్, వాకింగ్ ట్రాక్, క్రికెట్ మెషిన్ వంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గుంటూరు మరియు అమరావతికి సమీపంలో ఉండడంతో పాటు స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, ఐటీ కారిడార్కు దగ్గరగా ఉండటం ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకతగా పేర్కొన్నారు. సిఆర్డీఏ అనుమతి రెడీ టు కన్స్ట్రక్ట్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బ్రోచర్ ఆవిష్కరణ జరిగిన రోజే 50 ప్లాట్లు బుక్ అవ్వడం విశేషమని తెలియజేశారు. నా పక్కన కూర్చున్న డైరెక్టర్ చైర్మన్ మరి సత్యనారాయణ గారు, అలాగే రాంబాబు గారు, ఇద్దరు మీకు అందరికీ కూడా గత 10-15 సంవత్సరాల పైబడి మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఈ సువర్ణ కుటీర సంస్థ మన స్టేట్లోనే కాకుండా ఇతర స్టేట్లలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది. మన దగ్గర స్టేట్స్లో వాళ్ళు కూడా రికమెండ్ చేసి ఇక్కడ ఆ నమ్మకమే మన తీరం తీసుకొచ్చింది. మా నాన్నగారిని కానివ్వండి, నన్ను కానివ్వండి, ప్రతి ఇక్కడ వెంచర్లు దాదాపు 5వ మైలు దాటగానే లెఫ్ట్ సైడ్ ఒక 15 ఎకరాలతోటి సిఆర్డీ అప్రూవల్ తోటి సువర్ణ కుటీర వారి గ్రీన్ సిటీని మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ వెంచర్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం కూడా వెంచర్ చుట్టూ కూడా 6 ఫీట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది. అలాగే పైన 6 లైన్ సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. అలాగే ఆర్చి ఉంటుంది. చక్కగా 40 అడుగుల రోడ్లు మనం ఇస్తున్నాము ఈ వెంచర్లో. అలాగే ప్రతి ప్లాట్కి మనం ప్రతి 10 ఫీట్స్కి ప్లాంటేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. 25 ఫీట్స్కి గార్డెన్ చైర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. చక్కగా ఇవాళ ఏంటంటే సిటీల్లో మనం చూస్తున్నాము కొంత ఇరుకుగా ఉంటుంది. పార్కు లేదు, పిల్లలు ఆడుకోవాలంటే వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ వస్తున్నారు అని అంటే ఒకటే రీజన్ అండి. మనం స్టార్టింగ్లో కస్టమర్ ఫ్రెండ్లీగా ప్రైస్ పెడతామండి. తో కలిగిన వెంచర్ లేదు అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకు మీకు పాసిబుల్ అయిందని చెప్పి మీరు అడిగితే, మేము ఇంత ఈ 10 ఇయర్స్లోనే నియర్లీ ఒక 600 ఏకర్స్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఎలా పాసిబుల్ అయిందని చెప్పి మీరు అడిగితే, ఎక్కువ మార్జిన్ లేకుండా తక్కువ మార్జిన్ తోటి ఎక్కువ మంది కస్టమర్కి రీచ్ అవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తా ఉన్నామండి. అందుకే కస్టమర్ బాగుంటారు, మేము బాగుంటాం. అందుకే ఇంత పెద్ద వెంచర్స్ చేయడానికి పాసిబుల్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇందాకే ఒక కస్టమర్ అన్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కస్టమర్స్ కాదండి, భాగస్వాములు అని చెప్పి అనే విధంగా మాట్లాడారు. ఎందుకు అన్నారు అని చెప్పి అంటే, మేము స్టార్టింగ్ లాంచింగ్ టైంలో ఒక తక్కువ ప్రైస్లో స్టార్ట్ చేసి మనం డెవలప్మెంట్ అయ్యే కొద్దీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక అద్భుతమైన అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి కస్టమర్ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మాకు ఎక్కువ కూడాను ఇప్పుడు ఇంత స్పీడ్గా బుకింగ్స్ అయినాయి ఈరోజు స్టార్టింగ్ రోజు అని చెప్పి అంటే, ఓన్లీ రీజన్ మా పాత కస్టమర్స్ అండి. మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే మా గతంలో వెంచర్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడికి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ విధంగా పాత కస్టమర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అంటే, పాత వెంచర్స్లో లాభాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా వెంచర్స్లో లాభాలు వస్తాయి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ విధమైన ఇది చేస్తూ ఉన్నారు. లాంచింగ్ టైంలో ఇంతమంది కస్టమర్స్ మధ్యలో, ఇంతమంది శ్రేయోభిలాషుల మధ్యలో, ఇంతమంది మిత్రుల మధ్యలో ఈ లాంచింగ్ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.